ఈశ్వరుడు అంటే శ్రేష్ఠుడు, అధిపతి అని అర్థం. యోగీశ్వరుడు, మునీశ్వరుడులో ఈశ్వరుడు అనే పదం వినిపిస్తుంది. సృష్టి, స్థితి, లయలలో లయకారకుడు ఈశ్వరుడు. కానీ వినాశనం కొత్త సృష్టికి మార్గం వేస్తుంది. యోగులకు దేవుడు, యోగానికి, ధ్యానానికి ప్రతీక. గణాలకు అధిపతి, ఆయన వాహనం నంది. ఈశ్వరుడు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, ఆయన సమస్త విశ్వానికి అధిపతి. యోగానికి, జ్ఞానానికి, వినాశనానికి, సృష్టికి మూలం. ఆయనను పూజించడం అంటే ప్రకృతిని, మనలోని అంతర్గత శక్తులను అర్థం చేసుకోవడమే. శివుడు పశుపతిగాను, లింగ రూపంలోనూ సింధు నాగరికత కాలానికే పూజలందుకున్నాడు. వేదాలలో శివుణ్ణి రుద్రునిగా పేర్కొన్నారు. నేటికీ దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి.